దాంతో వచ్చింది. ఏమండి ఆ లోపలికి వెళ్ళి వచ్చేది రెల్లు లోపలికి వెళ్ళి నల్లపోయండి మా ఎదురుకి అవ్వలేదు ఇంకా మాకు లోపలికి వెళ్ళమని అడిగి అదే లోపలికి వెళ్ళమంటారు. వెళ్ళు బావలేకట మా ఆయనతో నేను మా అమ్మతో సెట్ చేతిలో చదువుకుంటాను లేడా రూమ్ లో అన్ని సెట్ చేశాను. అన్ని సెట్ చేసినాక మల్లెపూలు మాత్రం దొరకలేదు. మల్లెపూలు లేవా? కన్నీరు పూలు వేసియండి. పరిణామం వేసేయండి. రాత్రి లెడ తీసుకుంటాం మేము. లోపలికి వెళ్ళు. అమ్మ పాలు తాగిద్రే అమ్మ నేను అమ్మ వాళ్ళ అమ్మ నేను వెళ్ళనే వాళ్ళ అమ్మ నాకు అలవాట్లేదు. నేను వెళ్ళనే వాళ్ళ అమ్మ నేను వెళ్ళనే పని చెయ్యాలి. నువ్వు వెళ్ళకు నేను వెళ్ళను. నిన్ను పంపించి ఎక్కడికి వెళ్ళాలి? నీకు ఎక్కడ భయం వేసి ఎన్నందరూ సంజానికి వెళ్ళిపోదు. నేను వెళ్ళనమ్మా. నేను వెళ్ళనే వెళ్తే వెళ్తే ఏంటవుదా ఏమవుదా? ఒట్టు ఒట్టు అయితే నువ్వెళ్ళే నాకు అలవట్లేదు. వాళ్ళమ్మ పని చెయ్యాలి. అమ్మ ఏటమ్మా గోళీలు బొగురు బిల్ల చూస్తంటే ఆ లోపలికి వెళ్ళి తినేసినట్టు ఉన్నాడు. మా సెల్ వాళ్ళగా తినేదో కదా. వాళ్ళ అమ్మ పాలు వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళాను కదా. మా ఆయన అన్నాడు చిగెళ్ళరని తెల్లారి నుంచి నువ్వు ఆకలితో ఉన్నావు తినలేదు పాలు తాగి అన్నాడు. ఆడు పాలు తాగి మేడం మొత్తం పాలు తాగాను. నాకు ఆడు పాలు అడుగుతాడు. ఆడు పాలు లేవు. వాళ్ళ అమ్మ మా ఆయన ఆకలితో ఉన్నాడు పాలేసి పాలు లేవే పిచ్చినట ఏమి పిండారు ఆడు ఎప్పుడు డ్యూటీకి ఎప్పుడు పెట్టుకోవడం. అలాగే గుండేల రమణ గారండి నా శోభనంకి మల్లెపూలు కొంచెం అతను పెట్టుకోండు.
పొలంలోకి వెళ్ళానా పాలు తాగినాడా అటు మీద అట్టి పండు తిన్నాడా అడికి అక్కడ లేని బలం వచ్చిందమ్మా ఏటమ్మా కొళ్ళు గడు కొర్రు పోతున్నా మీద పడిపోతాడు ఏటమ్మా కొళ్ళు గడు కొర్రు పోతున్నా మీద పడిపోతాడు అమ్మ లోపలికి వెళ్తాడు సీరి కొడు తినేస్తాడు ఏటమ్మా కొళ్ళు గడు కొర్రు పోతున్నా మీద పడిపోతాడు అమ్మ లోపల నేనే లేడు సంగతి అమ్మ నాకు కొరుకు తినేది నేనే వెళ్ళి ఆడు మంచి మీరు సరుకు తీసేది రేపు అల్లుడు గారు మీరు రాని కాదు కానీ మీరు రండి వస్తావా రావా అసలు నీకు ఎలా చూసుకున్నాను నీకు ఎలా చూసుకున్నానే ఒక పువ్వులా బాబు వచ్చేయమ్మా రావా సరే అక్కడ మీ ఆయన టాలెంట్ చూపిస్తాను అత్తగారు మీ అమ్మాయి అలాగే అంటది ఏమండి దుబాయ్ వెళ్ళిపోతామని మా అమ్మ నీకోసము పప్పండి ఆ పప్పుతో నీకేమి కావాలో వండి పెట్టుకో అత్తగారు నా కోసం మీరు పప్పు నానేసారా ఓకేనండి ఆ పప్పుతో గారెలు చేస్తారా ఊరికి చేస్తారా అదండి గారెలు అయితే ఏనట్టుకోవచ్చు ఊర్లో అయితే ఓకే 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 అత్తగారు గారెలు చేసేది ఓడికూర లేదు ఓడికూర లేదా వెళ్ళి ప్యాడ్ల ముంచుకెళ్ళి అత్తగారు అత్తగారు మీకు కోడికూర కావాలా
చేస్తానండి. నన్ను అడగొచ్చు కదా, నేను చేస్తాను కదా, చేస్తామంటారా? అల్లుడు అల్లుడు కోడిని కొయ్యాలా, అల్లుడు మేకని కొయ్యాలా, కోడిని కొయ్యాలా, అల్లుడు మేకని కొయ్యాలా. అత్తగారు చెప్పండి. ఏంటండి అలా తయారై మీ అమ్మాయి? నేను చూసే నన్ను చూసానా? సరే కానండి, ఫైనల్ గా ఆ మాట చెప్పిస్తే. ఏ మాట? గారెలు ఉండారు, చికెన్ ఉండారు, ఆ తర్వాత కార్యక్రమాలు కదా, ఆ మాట కూడా చెప్పేయండి. అలాగే అల్లుడి గారు, పిల్లని పోలాలా, అల్లుడిని రావాలా, పిల్లని పోలాలా, అల్లుడిని రావాలా. పెళ్ళైతే ఆర్డర్ పెట్టి మా ఏకం మా అమ్మాయి కావాలి నీకు. వచ్చి మొహం పెట్టుకొని నువ్వు వద్దు, నీ పెళ్లి వద్దు, నీ చీర వద్దు. ఎదురా ఎదురా నీ పుచ్చులు ఆ పుస్తకం తీసు. వాళ్ళ అమ్మ అన్ని అందరికి ఇచ్చాను, నీకు ఇస్తాను రాయ్యా. అన్నయ్య మైక్ అందట్లేదా? మాట్లాడేటప్పుడు అందరూ పెట్టుకున్నా, మైకు అందట్లేదు. ఎప్పుడు ఆ పని చెయ్యి. ఏంటో ఆ మైక్ తీసి నోట్ పెట్టుకో. ఎంత పని చేసావే మన్ను నా మైనా, నా మాట వినవమ్మ. మమ్మిగా కోసం నేను ఎన్నో వస్తువులు తెచ్చాను రా. ఊరిగా స్టార్ట్ చేయండి. ఓకే. ఎంత పని చేసావే మన్ను నా మైనా, నా మాట వినవమ్మ మన్ను నా మైనా. ఎంత పని చేసావే మంగో నా మంగ, నా మాట వినవమ్మ మంగో నా మంగ. సేరలు తెచ్చినాను, మంగోలి మంగ, సేరలు తెచ్చినాను, మంగోలి మంగ. ఒకసారి చెప్పలేదు. ఎప్పులేదా రాయిలా మంగోలి చీరను తెచ్చానే, ఆ. మంగోలి మంగ బాగుంది. ఒక్కసారి కట్టలేదు. కట్టలేదు, సారీ సార్, కట్టలేదు. సేరలు తెచ్చినాను, మంగోలి మంగ, ఒకసారి కట్టలేదు. మంగోలి మంగ, పటీలు తెచ్చాను, మంగోలి మంగ. ఒకసారి కట్టలేదు. పట్టీలు ఎక్కడ పెడతారా? పెడతారు. ఎక్కలే ఇదే అదే ఒకసారి పెట్టుకోలేదు అంటానే. ఓకే. పటీలు తెచ్చాను, మంగోలి మంగ, ఒకసారి పెట్టలేదు. మంగోలి మంగ. కూరలు తెచ్చినాను, ఒకసారి మోదలేదు. ఏంటి పాటలు దండపడతారు లోపల. ఎంత పని చేయాలి? మంగో నా మంగ, నా మాట వినవమ్మ మంగో నా మంగ. ఎంత పని చేయాలి? ఎంత పని చేస్తావు? ఏడుస్తున్నారు కదా. సుబ్బమ్మ సోరమ్మ ఏం పిల్ల. గురుగా శృతి కరెక్ట్ గా ఉండి మీరు ఏడు సంవత్సరం నేను అడగ అప్పటికే అన్నాను. గురువు గారు భోజనం చేయలేదు. గురుగారు భోజనం చేయలేదా? పెక్స్ అడుగుతా అవుతావా? ఏం చూడా పెక్స్ తెచ్చావా? నాకు పెట్టుకోను కదా, డబల్ పెక్క పట్టాలుగా తీసుకుంటా. వాడుకోతారా కాటు గురుగారు స్టార్ట్ చేసుకోండి. సుబ్బమ్మ సోరమ్మ
ఏం పిల్లడే పక్కనే ఉంటాడు పట్టించుకోడు. అది సినిమా సాంగ్, ఇది సొంత పాట. సొంత ఆ ఊర్లో సుబ్బమ్మ సోరమ్మ ఇద్దరు అక్క చెల్లెలు. సుబ్బమ్మ సోరమ్మ ఇద్దరు అక్క చెల్లెలు. ఇద్దరు అక్క చెల్లెలు ఉంటే పెద్దదానికి పెళ్ళయింది. పెద్దదానికి పెళ్ళయిన తర్వాత ఆ చిన్నమ్మాయికి కొడుకు. పెద్దదానికి పెళ్ళయి 10 సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆ చిన్నమ్మాయి దగ్గర అమ్మ వచ్చి అమ్మా 10 సంవత్సరాలు చక్కగా పిల్లలు లేరు, బాగా పెద్దది ఉంది, ఎక్కువ ఆస్తుంది, బావకు నువ్వు చేసుకోయమ్మా అన్నారు. పెళ్లి పెళ్లి చేసుకోమన్నారు. ఆ చిన్నమ్మాయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఇప్పుడు 2 మాసాల నుంచి కొడుకు. పెళ్లి 2 నెలలతో కొడుకు ఎలా పుడతాడు? వాళ్ళ అక్కకి పిల్లలు లేరా? ఈ లోపు రొటేషన్ అవుతాను. అలా అవుతున్నారా? కొడుకు పుట్టాడు. ఆ అబ్బాయికి 2 రోజుల నుంచి జ్వరం. హాస్పిటల్ తీసుకెళ్ళగా తగ్గట్లేదు. ఏంటి ఏమి ఇవ్వది? అది నువ్వు నోట్లు వేసుకోరా. ఆ అబ్బాయికి జ్వరం. ఎన్ని హాస్పిటల్ తిప్పినా తగ్గట్లేదు. వైరల్ ఫీవర్, విషపూరితమైన జ్వరము. విషపూరితమైన జ్వరం అంటే కరోనా కూడా మించిపోయింది అనమాట. టైఫాయిడ్ ఉంటది అన్నయ్య. టైఫాయిడ్ కాదా? మలేరియా కాదు. వైరల్ ఫీవర్. టైఫాయిడ్ కాదు. టైఫాయిడ్ కాదు. మలేరియా కాదు. మలేరియా కాదు. చికెన్ గునియా కాదు. మటన్ గునియా కాదు. వైరల్ ఫీవర్. వైరల్ ఫీవర్ ఏంటది? కొత్త జ్వరం. ఏంటది? ఈ మధ్యనే వచ్చింది. అది ఏంటి? డెంగ్యూ. జ్వరం కదా చెప్పండి. జ్వరం కదా వైరల్ ఫీవర్. మలేరియా కాదు. చికెన్ గునియా కాదు. టైఫాయిడ్ కాదు. కొత్త జ్వరం. డెంగ్యూ. అది డెంగ్యూ మరేంటి? నీకు దాంట్లో పెట్టలేదు. డెంగ్యూ డెంగ్యూ జ్వరం కదా. సారీ నా నాలుగు తిరగలేదు. డెంగ్యూ జ్వరం వచ్చింది. డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 హాస్పిటల్ కూడా తిప్పిస్తారు. 3 హాస్పిటల్ తిప్పేశారు. ఆ డాక్టర్లు అందరూ కూడా ఒకటే మాట చెప్పారు, ఈ అబ్బాయికి మరి అక్కడ తగ్గదు, ఈ అబ్బాయి చనిపోతాడు, మీ ఇంటికి తీసుకెళ్ళిపోయి చెప్పింది. ఎప్పుడైతే చెప్పారో ఈ అక్క చెల్లెలు కూడా ఆ అబ్బాయిని తీసుకుని వచ్చారు. వచ్చి ఇంటికాడ కూర్చొని పెట్టి ఆ అబ్బాయి ముందు ఏ విధంగా శోకిస్తున్నారు, ఏ విధంగా ఏడుస్తున్నారు. ఇవన్నీ దరిద్రమైన పాటలు. పుచ్చకాయలే సాగులు కూడా ఏమి లేవు. పుచ్చకాయ గుర్తొచ్చేది. ఇప్పుడు నేను మొచ్చ తోట వేసినారా కావాలా? బస్సీకి రారా? అయినా సరే ఏం పాడావు నువ్వు? ఈ చేతితోనే ఈ చేతితోనే కాలు పిసికాను, ఈ చేతితోనే చెయ్యి పిసుకారా? ఇంకేంటి పిసుకెత్తవరా? చెయ్యి కాబట్టి అదృష్టమంతులు అయిపోయావు. రామనాన్న ఇంకేంటి పిసుకెత్తాం మనం? అదే నేనైతే పేక పిసికిద్దు. పేక పిసికెత్తా. పిసికెత్తవా? పిసికెట్టి దాన్ని కొడుకొచ్చి